జీవమైన దేవదేవుని పరిశుద్ధ సమకూరునకు చేరువచ్చిన బిడ్డందరికీ ప్రభు 7వ నెలలో చివరి శుక్రవారంగా మనకు అనుగ్రహించిన ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి ఈ దేవుని బిడ్డలారా ఎంతో ధన్యులం. దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ప్రార్థన మన జీవితాలను బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటి కుటుంబ సభ్యులుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి రక్షణ ప్రణాళికలో కొనసాగుతూ ఉన్నాం. ఏదేమైనా చాలా ప్రాంతాల్లో దేవుని సత్వ నదులు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ నదులు ఆ యొక్క వ్యూ చాలా బాగుంటుంది. అయితే అక్కడ గృహాలు కొంతమంది కట్టుకుంటూ ఉన్నారు. ఆ గృహాలు కట్టుకుంటున్నప్పుడు కొన్ని ఆ నదుల యొక్క నీటిని కూడా దాన్ని భద్రం చేయడానికి, నిల్వ చేయడానికి ఏం చేస్తున్నారంటే చాలా డ్యామ్స్ కూడా ఎన్నో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా నీరు అధికమైపోవటం వల్ల ఆ ఫ్లోకి పట్టుకోలేక అవి బ్రేక్ అయిపోయి ఆ యొక్క ప్రతి డ్యామ్ కూడా బదలైపోయి ఇంకా పైనుంచి వచ్చే నదులు కూడా ఇవన్నీ కూడా అందంగా పట్టుకునే ఇల్లులు ఏమైపోతున్నాయంటే కొట్టుకుపోతూ ఉన్నాయి. ఈరోజు దేవుని మహాకృపలో దేవుని వాక్యం అనే నదులు, దేవుని వాక్యం అనే మందిరము, దేవుని వాక్యం అనే ఉపదేశము నీటి పొగల దగ్గర మన ఇల్లులో పట్టుకున్న ఎంత ప్రవాహం ఎక్కువైనా ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు అది స్థిరమవుతుంది, బలమవుతుంది తప్ప ఎప్పుడు కూడా కొట్టుకొని పోదు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా చాలామంది లోకంలో ఉన్నవారు బాహ్యమైన గృహాలు మాత్రమే అటువంటి సీనరీస్కి, ఆ వ్యూస్కి చాలా చక్కగా దగ్గరగా ఉంటుందని కడుతూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి అస్సాం చాలా ఘోరంగా ప్రతి సంవత్సరం కూడా అదే ముంచేస్తున్నటువంటి ప్రమాదములు అయినప్పటికీ సరే అక్కడ నిర్మాణాలు మాత్రము ఆగట్లేదు. అయితే దేవుని యొక్క బిడ్డలుగా మనము ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మన బాహ్య జీవితము, ఆత్మీయ జీవితము ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటిది ప్రతి క్షణము కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి అడుగులు వేయాలి. ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏ వీధిలో ఉంటే బాగుంటుంది, ఏ ప్రాంతంలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నో ఆ బెడ్స్ అనేటువంటివి చాలా పెద్ద పెద్ద పడకలు ఆ నీటిలో చూస్తుంటే ఇంటిలో ఎక్కడో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి చాలా వాల్యుబుల్ లాంగ్ సైజ్ ఉన్నటువంటి బెడ్లు, మంచములు, పడకలు దేవుని బిడ్డలారా బయట నదిలోకి కొట్టుకుపోతూ ఉన్నాయి. సెలవు ప్రకారం 13,000కు పైగా జంతువులు చనిపోయాయి. ఇంకా లెక్కలు పెడుతూ ఉన్నారు. ఎంతో చనిపోయినటువంటి గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు దేవుని మహాకృపలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పడకలు చాలా శ్రేష్టమైనటువంటివి. దేవుని బిడ్డలారా మనం చదువుకున్నటువంటి ఈ 149వ కీర్తన పిల్లల ప్రభు మనకి ఇచ్చినటువంటి ఉపదేశము 149వ కీర్తన. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5వ చరణం, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు గాక, వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుగాక. అందరూ చెప్పండి మాటలు. తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుగాక. ఈరోజు అంశం ఏంటంటే పడకలతో జాగ్రత్త. ఏంటంటే అక్కడేమో పడకల మీద వారు ఉత్సాహగానం చేస్తే మీరేంటి పడకల మీద జాగ్రత్త అంటున్నారు? ఎందుకంటే దేవుని బిడ్డలారా పడకల మీద ఈ భక్తుడు ఎంత అద్భుతం అంటే 9 చరణాలు ఉన్నాయి. కానీ పడక కోసమే ఎందుకు ప్రత్యేకంగా రాశాడంటే నిజానికి పడక బెడ్
సేవ తీర్చడానికి, విశ్రాంతిని ఇవ్వడానికి, ఫ్రీ అవ్వడానికి, ప్రతి మనకు ఉన్నటువంటి అవయవంలో మరలా నూతనమైనటువంటి పుష్టిని లేక విశ్రాంతిని పొందుకొని యథావిధిగా మన డ్యూటీలు చేయడానికి మంచం అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతూ ఉంది. అయితే దేవుడి సర్వ కానీ ఇక్కడ భక్తుడు భయంకరమైనటువంటి సవాల్స్ ఉన్నాయి, ఛాలెంజింగ్స్ ఉన్నాయి. కానీ ఇతను మాత్రము మనక కోసమే ఎందుకు తీసుకొచ్చాడంటే మనం దాంట్లో మర్మము ఉందని మనము ధ్యానించాలి. ఈరోజు పడకల మీద ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. ఎందుకంటే ఆ యొక్క బెడ్ పైన ఉన్నటువంటి పరుపు కూడా మనకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెడ్స్ వచ్చాయి. వాటర్ బెడ్స్ అని, దాంట్లో ఎంతో సంతోషమైన ఎన్నో బెడ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ భక్తుడు ఉత్సాహ గానం చేస్తున్నాడు ఆ బెడ్ పైన, దేవుడిని స్మరిస్తూ ఉన్నాడు. బైబిల్ కాలేజీలో మేము కూడా ఒక్కొక్కరికి ఒక గంట ఇచ్చేటప్పుడు ఒక్కొక్క రూమ్లో 3 మాత్రమే. అయితే ఎంతో పెద్ద ఆ యొక్క అపార్ట్మెంట్స్లో చాలా అద్భుతంగా ఒక్కొక్క బెడ్ పైన చాలా మంది దేవుడిని స్తుతిస్తుండేవారు, కనపరుస్తుండేవారు. నేను మాత్రము వాక్యాలను, ఎన్ని వాక్యాలు దేవుడు మాట్లాడుతుంటే ఒక చాప్టర్లో అవన్నీ కూడా ఒక బుక్లో రాసుకొని దేవుడి బిడ్డ సమయం ఖాళీ లేకుండా ఈ వాక్యాలను మంచం పైన పడుకునేటప్పుడు వాక్యాలు ధ్యానిస్తుండేవారు. దావీదు ఏమంటాడు, ఈ వాక్యం నాకు పువ్వు మీద దొరికినట్లుగా దొరికింది. అంటే కష్టాల్లో, బాధల్లో మనకి వాక్యమే దేవుడి బిడ్డ ఎంతో శక్తిని ఇస్తారు. నేను కొన్ని వాక్యాలు ఇలా ధ్యానించుకుని వచ్చేసరికి అలా నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అంటే ఉదయం నుంచి తెల్లవారి 3:30 లేవాలి. దేవుడి బిడ్డ ఎంతగా మరలా రాత్రి 1 గంట అయినా వారేసరికి ఈ వాక్యాలు, ఈ యొక్క ఫీడ్బ్యాక్, ఈ యొక్క ప్రతిదీ సబ్జెక్ట్ కూడా సిద్ధపడడానికి సమయం ఉండదు. అయితే ఆ సమయంలో కూడా దేవుడి వాక్యాన్ని అలా ధ్యానిస్తున్నప్పుడు ఎంతో అద్భుతంగా మరలా నూతన దినమైనటువంటిది చూచేవారము. ఆమె అంటే పడకల మీద మనము దేవుడిని స్మరిస్తున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు ఈ రోజు నుంచి కూడా ఇలా ఈ ట్రిక్ని మీరు పాటిస్తే, అంటే మన పడకల పైన దేవుడి వాక్యాన్ని, ఎన్ని వాక్యాలు అయితే మీకు వచ్చో కొన్ని వాక్యాలు వద్దు కానీ వాగ్దానాలు తీసుకుందాం. మీరు ఇప్పుడు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయ్యిందో, కనీసం ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అనుకోండి, 50 వాక్యాలు, సంవత్సరానికి ఒక వాగ్దానం. ఒక్కొక్క వాగ్దానము మీ బైబిల్లో నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కొన్నిసార్లు బైబిల్ చేస్తారు, ఏమో ఆ వాగ్దానం పోయిందంటే నాకు. కానీ బైబిల్లో లేఖన భాగాలు పోవు కదా. మన హృదయంలో, మన తలంపుల్లో అవి ఏ సంవత్సరమో నేను చెప్పండి చెప్పగలను. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ వాగ్దానం నేను యుద్ధం అనమాట. దేవా ఈ సంవత్సరం నీవు నాకు, పోయిన సంవత్సరం ఏంటంటే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంటే చీకటి అనేటువంటి పరిస్థితులు, కానీ నీవు మాత్రం ప్రకాశిస్తావు. అలాగే దేవుడు అద్భుతమైనటువంటి, అంటే ఆ వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఒక హెచ్చరికతో ఒక ఆమె మంచం పైన బలహీనమైన పరిస్థితి, ఆమె చేతులు చూస్తే ఇదిగోండి ఈ రాక్ టైప్ అయిపోయింది. అసలు ఆ చేతులేనా అనుకున్నాను. కాళ్ళు కూడా అలాగే ఉన్నాయి. 90 అయితే ఆ వేసుకునే డ్రెస్, అసలు ఆ డ్రెస్సే కనిపిస్తుంది. ఆమె తల కూడా కొబ్బరికాయ అయిపోయింది. చేతులు ఈ రాడ్ల, కాళ్ళు ఏంటి అసలు స్కెల్టనా ఏంటి అసలు అనుకుంటే అంత భయంకరమైన పరిస్థితి హెచ్ఐవి. కానీ ఆమె మలాకిలో ఉన్నటువంటి మాట, ప్రభువా ఎండిన ఎముకలను నీవు చిగిరింపజేస్తావు. నాకు ఆ వార్తను వచ్చిందంట. కిటికీలు తీస్తే ఆ సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళా చంద్రుడు రాత్రి పూట ఇదే లెక్క పెట్టుకునేదాడు. సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. 12 నెలలు అయిపోయింది, 350 రోజులు. వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు చిగిరింపజేస్తానన్నావు కదా. మంచం మీద ఇటు తిరిగితే ఈ ఎముకలు గుచ్చేస్తాయి, ఇటు తిరిగితే ఆ బోన్స్ ఏమో చాలా పెయిన్, చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. దేవుని బిడ్డలారా, హెచ్ఐవి భయంకరమైన వ్యాధి. అయితే అంత స్కెల్టన్తో ఆమె వాగ్దానం అనేటువంటి శక్తిని
రోజు ఇంజెక్షన్గా, ట్యాబ్లెట్గా, ఒక ఔషధంగా లోపలికి పంపిస్తుందండి. చప్పటి స్వాగతం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు ఆమె ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో. దేవుడు పిల్లరా, మరలా దేవుడు నూతన వైభవాన్ని, నూతన సొగసును ఆయన అనుగ్రహించాడు. ఆమె అంటే వైద్యులు చేతులు ఎత్తేసారు కానీ వాక్యం మాత్రం చేతులు ఎత్తలేదు. వాక్యం మీద ఆమె చేతులు వచ్చింది. ఈరోజు పడకల మీద దేవుడు పిల్లరా, భక్తుడు ఏసన్న గారు ఆంధ్రాలో గొప్ప సేవ చేశారు. హోసన్న మినిస్ట్రీ ఇప్పటికీ చాలా పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ఆయన అంటాడు, మీకు నిద్ర వస్తేనే మీరు మంచం ఎక్కాలి అంటే ఆ వృద్ధాప్యంలో ఇచ్చిన స్టేట్మెంట్ దేవుడు పెట్టారా అంటే నిద్ర రాకముందు ఏం చేయాలి? మోకాళ్ళ మీద ఉండాలి. మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి దేవుడు పెట్టారా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పటికీ కూడా ఆ యొక్క సంస్థలో, ఆ పరిచర్యలో సంఘాలు పెరుగుతూనే ఉన్నాయి, విశ్వాసాలు పెరుగుతూనే ఉన్నాయి. అది వర్ణించలేని గుడారాల పండుగ అయితేనేమి, కొన్ని లక్షల ప్రజలు దేశ దేశాల నుంచి రావడం అంటే ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ నాయకుడు ఆయన చెప్పే సూచనలు అవని, సలహాలు అవని అవి పాటించేటువంటి తమ ప్రియ బిడ్డలు ఇప్పుడు చికిత్సనే ఉన్నాడు. అయితే ప్రార్థన ఆయన చేయటమే, మంచం మాత్రము నిద్ర వచ్చినప్పుడు మాత్రమే ఎక్కాలి అంటాడు. ఎందుకంటే నిద్ర రాకుండా మంచం మీదకి వెళ్ళి ఇటు తిరగడం, అటు తిరగడం, అటువైపు ఇటువైపు బార్లు పడటం, కింద మీద ఇబ్బంది పడటం, కొన్నిసార్లు పిచ్చెక్కిపోవటం, అప్పుడేమొస్తుందంటే భయంకరమైన శోధన, భయంకరమైన తలంపులు, ఆలోచనలు, చీకటి ప్రేరేపణలతో ఇంకా మొబైల్స్ చూస్తూ దేవుడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి మహిమలోకి వెళ్ళకుండా ఇంకా శరీర సంబంధమైనటువంటివి నిద్ర పట్టనివ్వకుండా ఆ తర్వాత నువ్వు ఎప్పుడో అలసిపోయిన తర్వాత, అసహ్యం వచ్చేసిన తర్వాత అప్పుడు నీకు నిద్ర వస్తుంది, ఆత్మీయంగా ఏడుస్తుంది. అప్పుడు ప్రార్థనలో చెప్తే ఆ లోపట ఇంతవరకు జరిగినటువంటి ఆ ఒడంబడిక అడ్డు వచ్చేస్తూ ఉంటాడు. చూసారా, నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఎంత బాధకరమైన పరిస్థితి. వైజాగ్లో మరొక ఆత్మీయ నాయకులు ఉన్నారు. ఆయన అంటారు, నువ్వు ప్రార్థనలో లేకుండా నిద్రలోకి వెళ్ళావా, ఆ రాత్రి ప్రభు రాకరిస్తే నీ పాపాలు ఒప్పుకోలేదు కాబట్టి ఆ రాత్రి నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అని అంటాడు. ఆయన జీవితంలో అనుభవంలో జరిగిన సంఘటన చెప్తూ ఉన్నాడు. ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు కన్నీరు వస్తేనే ముగించి పడుకుంటాడు. ఆ రోజు ఏదో ఒక బలహీనత, హృదయంలో పోరాటం జరుగుతూ ఉంది. పాపం అంటే ఏదో చేసే ఎక్కర్లేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఆజ్ఞల్లో నువ్వేదైతే అతిక్రమించేటువంటిది, అది మాట అవని, చూపు అవని, తలం అవని, ఆలోచన అవని, ఉద్దేశం అవని, మోహం అవని, అంతరంగంలో ప్రతిదీ దేవుడు పెట్టారా అది ఎప్పుడో జరుగుతూ పోరాడుతూ ఉన్నాడు. కన్నీరు రావట్లేదు, హృదయం గట్టి అయిపోదు, వాడుకుంటాడు, చంపలేసుకుంటాడు. దేవా ఇప్పుడు తెల్లవారి 3 అయినప్పుడు హృదయం నెమ్మదిగా మాంస హృదయంగా, మెత్తని హృదయంగా, సున్నిత స్వభావంగా, అప్పుడు పాపాలని పరిశుద్ధాత్మ దేవుడు మెత్తని చేసి ఒప్పిక చేసేసరికి కన్నీటి ప్రవాహం వచ్చేసరికి విడుదల ఇస్తుంది అన్నమాట. దేవానికి స్వతంత్రమైన అనుకుని అప్పుడు నిద్రలోకి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి మన సిద్ధపాటు దేవుడు పెట్టారు. మన సహోదరి గమనంలో ఆయనకు జాబ్ వచ్చింది. ఆ జాబ్లో ఆమె బలహీనలయ్యి ఈ వెన్నెముక సమస్యతో మనసు ఎక్కిపోయింది. ఇంకా ఉద్యోగం చేయలేదు, ఏమీ చేయలేదు, ఆఫ్ శాలరీ. కానీ వృద్ధాప్యం వచ్చేసింది. ఎప్పుడు వెళ్ళే సరే బాధపడి, అయ్యారు సేవ చేయాలి ఉందండి, సేవ చేయాలండి, ఏం సేవ చేస్తాము, లేవలేని పరిస్థితి, ఏం చేస్తాము. కానీ సాక్షిగా దేవుడు పాటలు పాడుతుంది, స్థుతిస్తారు, జ్ఞాపకరుస్తారు, చప్పట్లు కొడుతుంది, అన్నీ చేస్తుంది. దేని మీద? మనసం మీద. దేవుడు సగమా ఈరోజు దేవుడి యొక్క బిడ్డలుగా మన పడకల మీద చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది. ఎందుకంటే సువార్తలో ప్రభు ఏమంటాడంటే, ఇద్దరు మంచం మీద ఉంటున్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరేమో విడవబడుతున్నారు. అంటే మంచం మీదే జరుగుతూ ఉందన్నమాట విడవబడే ప్రమాదకరమైన ప్రక్రియ.
ప్రియులరా, ఈరోజు దేవుడి యొక్క బిడ్డలుగా కాబట్టి దావీదు భయపడిపోయి ఆయన నా మంచము ఏమైపోతుందట, కన్నీటితో ఆ పరుపు ఏమో తేలిపోతూ ఉందట, పడకేమో కొట్టుకుపోతుందట. పరుపు కొట్టుకుపోతుందంటే బాగుండు, మంచం కొట్టుకుపోతుందట, పరుపు ఏమో తేలిపోతుందట. ఇదే ఆశ్చర్యం. పరుపు కదా తేలికైనది, లెస్గా ఉన్నది, కానీ మంచము వెయిట్ కలిగింది, బరువైనటువంటిది. దేవుడు పెట్టారా, మంచమే కొట్టుకుపోతూ ఉందట, పరుపు ఏమో తేలిపోతుందట. అంటే ఏదో ఆశ్చర్యంగా తీసుకోగలరు. మొట్టమొదలు కూడా ఆశ్చర్యంగా తీసుకుంటారు. చంటి పెట్టాక రాయి వేసి కొడితే ఇది దేవుడు చెప్పాడు, ఏంటి బైబిల్ ఎలా ఉంది, వారిని ఊరి చివరి తీసుకెళ్ళి రాళ్ళతో పట్టండి, వారిని చంపండి, ఎందుకు అన్నాడో తెలియదు వాళ్ళు. కానీ అందులో మాటలు మాత్రం చూసారా చూసారా, ఈ దేవుడు ఎలా అంటున్నాడు, ఈ యెహోవా అంట, ఈ ఇశ్రాయేలు అంట, ఏంటి బైబిల్. దేవుడు పెట్టారా అంటే పరుపు తెలియకపోతూ ఉంది, మనకేమో కొట్టుకుపోతూ ఉంది. ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో ఆయన జ్ఞాపకం వస్తున్నటువంటి ఒక్క చిన్న పొరపాటైనా ఆ బాధను బట్టి, దేవా ఈ పడక నాకెందుకయ్యా, ఈ పరుపు నాకెందుకు ప్రభా, ఈ సన్నిధిలో విలువైనటువంటి జీవితం కావాలి. దేవుడు పెట్టారా, ఈ పడక చాలా చాలా బాధాకరమైనటువంటిది. అయితే పడక మీద విలువైనటువంటి కార్యక్రమాలు కూడా మనకి లేఖన భాగాలు 2:4 చూస్తే అక్కడ సూర్య మీద కనిపిస్తారు. ఆ పట్టణంలోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటి, దైవజనుడు వస్తున్నాడు, ఉడి చేతులు వెళ్ళిపోతున్నాడు, రాత్రి పంపించేస్తున్నాం, సాయంత్రం పంపించేస్తున్నాం, వర్షం వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, పక్కకు అంటూ ఉంది, ఏమండి మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న ఇతను దైవజనుడు. హల్లెలూయా. కానుకల కోసం వచ్చే దైవజనులు చాలా మంది పెరిగిపోయారు, సంచేసుకొని వెళ్ళే దైవజనులు చాలా మంది ఈ దినాల్లో పెరిగిపోవడం వల్ల విలువ లేకపోకుండా అయిపోతుంది. ఈరోజు దైవజనుడి కోసం స్టేట్మెంట్ ఆమె వృద్ధాప్యంలో ఉన్న ఆ భర్తతో చెప్తూ ఉంది. అయితే ఏం చేయాలి, మన ఇంటి పైన ఒక గోడ మీద, ఇంగ్లీష్లో that we built a chamber on the our wall. అంటే దేవుడు పెట్టారా, ఆ గోడ పైన పాత నిబంధనలో గోడ మీదే ఇల్లు కట్టడం అంటే ఏంటంటే మనకు పెట్టగోడ మీద ఇల్లు కట్టగలరా, కానీ చరిత్రలో వెళ్ళేటప్పుడు ఎరికో గోడలు అని అన్నారు. ఎరికో గోడల మీద 7 గుర్రములు పరిగెట్టేవాడు. 7 గుర్రాలకి ఎంత స్థలం ఉండాలమ్మా, ఇది కూడా చాలా 7 గుర్రాలు ఈ ఇల్లు ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ ద వాల్, ఈ గోడ బయటికి వెళ్ళాలి. 7 గుర్రాలు ఆ ఎరుకో గోడ మీద విహరించేవాడు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎరుకో ప్రొటెక్షన్ కొరకు ఆ గోడలు కట్టేవాడు. మరి గోడ మీద సూర్య మీద ఇల్లు కట్టాలంటే ఈమె పూర్ విమెన్ కాదు, ఈమె చాలా రిచ్ ఉమెన్, చాలా ధనికురాలు. ఆ మేడేమో అద్భుతమైనటువంటి చాలా పెద్ద భవనం. అయితే ఆ గోడ మీద ఇల్లు కట్టడానికి ఈ దైవజనుడికి ఒక మంచము, ఈ దైవజనుడికి ఒక పుట్టి అంటే దీపవృక్షము, ఆయనకు ఒక దేవుడు పెట్టారా ఒక బల్ల, ఒక పీట. చూసారు వస్తువులు, మంచము, దీపవృక్షము, పీట, బల్ల, 4 వస్తువులు. అంటే దైవజనుడు మంచం మీద అసలు ఆయన పడుకునే బ్యాచ్ కాదు, ఆయన ఎప్పుడు మోకాల మీద ఉండే పరిస్థితి. పక్క సీనియర్ కోసం చెప్తారు, ఎవరు అడిగినా సరే ఆయన ఇప్పుడు మోకాల మీద ఉంటాడండి, మోకాల మీద మోకాల వీలు లేకుండా మీద. నిజంగా ఎటువంటి నాయకుల దగ్గర నుంచి నేను వచ్చానంటే ఈ చేతులకి టవల్ కట్టుకొని పైన ఉన్నటువంటి గజాలను గ్రిల్స్కి, ఆ విండోస్కి చేతులు పీకితే అవి కిందకి దించుతారని టవల్స్ కట్టుకొని రాత్రి అంతా చేతులు ఎత్తి దేవుడు పెట్టారా, ఎంత చేతులు తిరుగులు పెట్టినా ఏమైనా సరే ఉండవలసిందే. హల్లెలూయా. అంటే ప్రార్థన మోకాళ్ళ పైన చేతులు పైకి ఎత్తడం. ఈరోజు మనము మన దేహంలో ఉన్నటువంటి అవయవాలకు దేవుడు పెట్టారా జ్ఞానేంద్రియాలకు మనం ప్రతిరోజు కూడా
గాక. అభ్యాసం. అభ్యాసం అంటే రోజు మనము ఎక్సర్సైజ్. ఈ యొక్క ప్రార్థన ఎలా చేయాలి? దేవుని సన్నిధిలో ఎవరో మన కోసం ప్రార్థన చేయడం కాదు, లేకపోతే ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ ఒక మెసేజ్ పంపించేస్తే కాదు. పిల్లరా, ఈరోజు మనమే ఈ ప్రార్థన అనేటువంటి యుద్ధంలో మనకు చేతులు ఎత్తడం, మోకాలు వేయటం, దేవుడిని ఆ కన్నీళ్లు కార్చడం రాత్రంతా. నిజంగా భక్తుడు అంటాడు కదా, రాత్రంతా ఆయన సన్నిధిలో ముందు సేవకులారా. ఈ మాట ధ్యానించినప్పుడు ప్రతి రాత్రి ఆ మాట మనం తీసుకోవాలి. ఆమె హల్లెలూయా. కొంతమంది మాత్రమే ఆల్ లైట్. దేవుడు పెట్టారా ఆ రాత్రి కూడా మళ్ళీ ఫుల్గా కాదు. కొన్ని సంఘాల్లో క్యాలెండర్ మీద మాత్రం హోల్ లైట్. ఎందుకంటే అబద్ధం, సాఫ్ నైట్ కూడా లేదు. అలాంటిది ఎందుకు హోల్ లైట్ అంటే? ప్రతిదీ కూడా దేవుడు మనము ప్రింటింగ్ చేసిన, మనం మెసేజ్ చూపించిన, మన మాటతో చెప్పిన ప్రతిదీ దేవుడికి లెక్కే. ఆమె మనకే జ్ఞానం ఉంటే ఆయన జ్ఞానులకే జ్ఞాని. ఏమంటాడు మొదటి కొరింథీయులోన పౌలు? దేవుడు పెట్టారా జ్ఞానులు అంటే వెర్రితనం, ఆయన యొక్క వెర్రితనము జ్ఞానుల కంటే గొప్పదంట. ఆయన బలహీనత బలము కలిగిన వారి కంటే ఆయన బలహీనత గొప్పదంట. ఆయన బలహీనతే గొప్పదైతే, ఆయన వెర్రితనమే గొప్పదైతే, మరి ఆయన జ్ఞానం ఎలా ఉంటుంది, ఆయన బలం ఎలా ఉంటుంది? వెర్రితనమే గొప్పదని పౌలు భయపడిపోతూ ఉంటాడు. ఈరోజు దేవుడు పెట్టారా సూర్యమీరాలు ఆయన ఒక మంచము ఏర్పాటు చేసి, అంటే దైవజనుడు ఆ మంచం మీద ఎక్కడ కూడా అసలు విశ్రాంతి తీసుకునే బైబిల్ ఉన్నది లేదు. కానీ ఆయనకు ఒక కుమారుడు దేవుడు అనుగ్రహించాడు వృద్ధాప్యంలో. అదే మంచం మీద ఆ కుమారుడిని చనిపోతే ఆ కుమారుడిని పరుడు పెట్టారు. చూడండి, ఒక దండము. ఈయన కరిమేలి కొండపై ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి పరుగున వస్తూ ఉంది, గాడికి గంట కట్టి వస్తూ ఉంది. భర్త ఏమో వృద్ధుడు, వ్యవసాయశాలలో వ్యవసాయ భూముల్లో ఉంటున్నప్పుడు ఏంటమ్మా ఏంటైంది పని వాళ్ళు చెబుతున్నారు. అక్కడ చనిపోయాడు ఆ పసిబాబు. నేను పుట్టాడు, ఇంతలో చనిపోయాడు. ఒక 2-3 సంవత్సరాలు దేవుడి పిల్లల వ్యవధిలో ఆ బాలుడు ఎందుకు చనిపోయాడు తెలియదు. అయితే నేను వెళ్తాను దైవజనుడి దగ్గరికి, నన్ను పంపించు. దేవుడి పిల్లల ఆమె వెళ్తున్నప్పుడు గాడిదకు గంత కట్టారు. పాత నిబంధనలో బైబిల్ ఎక్కడ చూసినా గంతలు కట్టేవాడు. గుర్రాలకైనా గాడిదలకైనా గంతలు ఎందుకు కట్టేవారు చెప్పండి ఒకసారి. మీకు తెలుసా గంతలు ఎందుకు కడతారో? అంటే అందరికీ తెలుసు అన్నమాట. దేవుడు పెట్టారా గంతలు ఎందుకు కట్టేవారు అంటే, ఇవి జంతువులు కదా, గంతలు కట్టకపోతే తీసుకెళ్ళిన దారి తెలుస్తుంది కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా ఈ పనిలో ఉంటారు. అది మళ్ళీ ఎక్కడికి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. దేవుడు పెట్టారా. కానీ మనము గంతలు దేవుడు మనకు కట్టకుండా మనకు స్వేచ్ఛనిచ్చాడు అన్నమాట. స్తోత్రం హల్లెలూయా. జంతువులకి గంతలు కట్టినప్పటికీ అవి విధేయతగా వెళ్తూ ఉన్నాయి. మనకి స్వేచ్ఛ, గంతలు లేవు, ఎటువంటి పత్రులు లేవు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నీ ఇష్టం లేదు. అయితే దేవుడు మనకి ఇష్టం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్నిచ్చాడు. కానీ మనం మాత్రము గంతల వంటి వారి వెళ్ళకూడని స్థలాల్లోకి, ఉండకూడని స్థలాల్లోకి ఒకవేళ వెళ్తూ ఉన్నాం మేము. అయితే ఈమె వెళ్ళేసరికి ఏంటా వస్తువు ఉంది, సరే ఆమె పరిస్థితి అర్థమైంది. ఇదిగో నీ వెళ్ళి ఆ దాసులు చెబుతున్నప్పుడు ఒక దండం కోసం మీరు అందరూ పైకెత్తండి, దండం కట్టండి అమ్మా ఒకసారి చేతుతుంది. ఈ దండము రే బాబు నువ్వు వెళ్ళి దాంట్లో నీకు ఎవరు ప్రైజ్లాడు చెప్పిన, వందనాలు చెప్పిన, దీనికి మాత్రం ప్రైజ్లాడు చెప్పకు. ఎందుకు నేను పంపిస్తున్న ఈ శక్తి మళ్ళీ వాడి మీద వెళ్ళిపోదు. ఈ శక్తి ఎవరి మీదకి వెళ్ళాలంటే నీవు వెళ్ళి ఆ బాబు మీద ఈ దండాన్ని పెట్టు అని అంటాడు. ఇదంతా చదవండి, మన 2వ రోజు 4 అధ్యాయాలు ఉంటాయి. అయితే ఈ దండం పెట్టేసరికి వాడు లేవో ఏమి చేయడు. మనలో ఉన్న శక్తి అలా ఉందన్నమాట. ఇది తీసుకెళ్లే పనివాడు ఈ యొక్క దేవుడి పిల్లల నాయకుడి దగ్గర, దైవజనుడు ఉన్నటువంటి వ్యక్తి చూస్తూ ఉన్నాడు తప్ప ప్రార్థన చేయడు. పైగా ప్రార్థన చేస్తే ఇతర చూడగలిగాను, అక్కడ ప్రార్థన
కాబట్టి దండం పట్టుకెళ్ళాడు, కానీ దండానికి పవర్ లేదు. మరలా ఈమె వెళ్ళవలసి వచ్చింది, ఆ మంచం మీద వాడిని పెట్టవలసి వచ్చింది. వాడి మీద 7 సార్లు దేవుని బిడ్డలారా గట్ట పుట్టిస్తే ఒకసారి కిందకి దిగి మరలా ఆ మీదకి వెళ్ళి ఆమె పరుడైనప్పుడు 7 సార్లు తుమ్మి వెంటనే కళ్ళు తెరిచి అద్భుతమైనటువంటి దేవుడితో స్వస్థత ఉన్నాడు. మంచం మీద ఇతర కోసం కడితే అతను కుమారుడినే రక్షించడానికి ఆ మంచం ఉపయోగపడ్డది. ఈరోజు దేవుని బిడ్డలుగా మరికొన్ని మంచాలు ఉన్నాయి. దేవుని సంగమ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని మాట చదువుతాం, కానీ కింద మాట సెకండ్ పాయింట్ మాత్రం పెళ్లిలో మాత్రం చదవలేదు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, మ్యారేజ్ ఇస్ ఏ ఆనరబుల్ ఇన్ ఆల్ అని అంటారు. కానీ కింద ఏమంటాడు, మానుకు నిష్కలమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులను వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. మంచం కోసం మాట్లాడుతున్నాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ప్రియులారా, వివాహం అంటే అన్ని విషయంలో ఘనమైనది. అయితే ఏంటి అని అనొచ్చు. ఆ కింద ఏమంటాడు, దేవుని సంగమ మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అండ్ ద బెడ్ అన్డిఫైన్డ్ అని అంటున్నాడు. అంటే ఇదేంటంటే నాట్ పొల్యూటెడ్. ఆ మంచము పొల్యూటెడ్ అవ్వకూడదు, ఆ మంచము అంటుబడినదిగా ఉండకూడదు. రెండవది అశుచిగాను ఉండకూడదు. మూడవది నిష్కలమైనదిగా ఉండాలి. ఈరోజు ఎన్ని మంచాలు పొల్యూటెడ్ అయిపోతూ ఉన్నాయి. వివాహం జరగకముందే ఎన్నో మంచాలు కామతాపులు అయిపోయి, మంచాల పైన అనేకమైనటువంటి చెడు తలంపులు, ఆలోచనలు, మంచాల పైనే రేపే అని లేపేద్దాం, రేపే అని చంపేద్దాం, లేకపోతే వాడిని గుర్తేద్దాం, వాటిని ఏదో ఒకటి చేద్దాం. దేని మీద? మంచం మీదే. అలా అవుతున్నప్పుడు ప్రవక్త అంటాడు కదా, దేవుని సంగమ మీకా 2వ అధ్యాయం 1వ వచనంలో, మీకా చిన్న ప్రవక్త 2వ అధ్యాయం 1వ వచనంలో, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. మంచముల మీద అంట 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు పెట్టారు. మీకా అంటాడు. మీకా గారంటే ఎవరు? యేసు ప్రభు జన్మ కోసం ప్రవచించిన అద్భుతమైన ప్రవక్త అండి. ఆయనకు వచ్చే శ్రమలు, గాడిద మీద తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు, బెత్లెహేములో ప్రవేశము చక్కగా చెప్పినటువంటి ప్రవక్త ఏమంటాడు? ఆ దినాలలో ప్రజలు ఎలా ఉన్నారట, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయ వారికి శ్రమ. వారు రాత్రిపూట అనుకుంటున్నారు, రేపు దినం కదా, రేపు సమయం కదా, రేపు వెళ్తాను, రేపు నేను అనుకుని చేస్తాను, రేపు ప్రేరేపిస్తాను, రేపు ఉసుగొలుపుతాను, రేపు పట్టిస్తాను, రేపు ప్రేరేపించి ఇంకెందుకు సైలెంట్గా ఉంటావు? అనేకమైన ఆలోచనలు, తలంపులు. ఒకవేళ అలా అంటే, ఒకవేళ మెత్తం భరిస్తే, మంచి మార్గాలు చెప్తే, విరుగు మాటలు చెప్తే, నేను ఇంకా ఆ మాటకి వేరే కౌంటర్ ఇవ్వాలి, ఇలా చెప్పాలి, మనం అలా అవ్వకూడదు, మనం సైలెంట్ అవ్వకూడదు, మనం ఇంకా ఇలా అవ్వాలి, మనం షౌట్ చేయాలి. దేవుడు పెట్టారా అలా అనుకుంటున్నప్పుడు అక్కడ ఏమంటున్న తర్వాత, అలా చేయక వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు రొద్దు పడవగానే చేయదు. ఇంకా రాత్రి అనుకున్నదేమో దేవుడు పెట్టారా ప్రభు అంటాడు కదా, వారేమో వెళ్ళలేదు, వారి హృదయాల్లో తప్పిపోయారు. వీరికి చెయ్యలేదు. రాత్రిపూట అనుకున్నప్పుడు రాత్రిపూట చేసేసుకోవాలి. దేవుని సంగమ ఈరోజు ఈ పడకల మీద ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు. కానీ ఈ భక్తులు మాత్రము ఎంత అద్భుతం దేవుడు బిడ్డలారా. ఈయన మాత్రము ఏమంటాడు, ఆయన పడకల మీద ఉత్సాహ గానం చేస్తూ ఉన్నాడు, పడకల మీద సంతోషంగా ఉన్నాడు. ఆయన మీద నిందలు ఉన్నాయి, రకరకాలుగా పళ్ళు కొరుకుతూ ఉన్నారు, భయంకరంగా ఎర్రని చూపు చూస్తూ ఉన్నారు, చేతులేమో పిడిగుద్దులు ఇలా సైకిల్ చేస్తూ ఉన్నారు, కాలేమో ఇలా సైకిల్ చేస్తూ ఉన్నారు, ఇలా నడిపేస్తామని అనేకమైనటువంటి మూమెంట్స్ కనపరుస్తున్నప్పటికీ
ఆయన ఏమంటాడు? 8వ చరణంలో మనం చదువుకున్న మూలవాక్యం 149వ కీర్తన 8వ చరణం, గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గొనులను బంధించుటకును. దేవుని బిడ్డలారా, ఇతను ఎంత అద్భుతంగా అంటే స్తుతించే పేర్సన్ ఇతను, ప్రైజింగ్ చేసే మెంటాలిటీ ఇతను. మనసుల మీద ఉన్న బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఎన్నో వ్యతిరేకతలు, తలంతా హీట్ అయిపోతూ ఉంది. కానీ ఆయనకున్న ఒకే ఒక్క ఆయుధము దేవుని స్తుతించడమే. ఆమేన్. ఈరోజు నీవు ఈ పడక పైన నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈ చివరి దినము దేవుడు ఎందుకు ఈ వర్తమానంతో ఈ పడక మీద దేవుడు ఆయన తెలుసు కాబట్టి, ఆయన పడక తెలుసు, లేచుట కూర్చుండుట 139 కీర్తనలో బాగా దావిది అంటాడు. మరి 132 కీర్తనలు ఏమంటాడు? నేను మనసులాగా ప్రభా, నా కంటికి కుదురురాను ప్రభా, నేను ఆహారం తీసుకొని ప్రభా, నీరు తాగను ప్రభా, ఇవన్నీ చెప్పాడు. మందిరము యెహోవా యాకోబు దేవునికి నేను ఒక నివాస స్థలము ఏర్పాటు చేయనంత వరకు. మరి ప్రతిజ్ఞ తీసుకున్నాడు, కట్టాడా? నేను తర్వాత చదువుతుంటే ధ్యానిస్తుంది, ఎంత ఏకమైన తీర్మానాలు ఆ దేవుడి దగ్గర ఎంతరానేమో, అన్నం తిన్నాం, నీరు తాగినాం, అన్ని చేస్తారని చెప్పాడు. కానీ కట్టలే మందిరం కట్టలేదండి. దేవుడి సంఘం ఈరోజు దేవుడు పెట్టగా మన మంచాల పైన మన తీర్మానాలు కూడా అలాగే ఉంటే, అప్పుడు డెసిషన్ ఆ యొక్క బెడ్ పైన ఇలాగే ఉంటే ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. సమయం అయిపోతుంది. ఆ సమయం మనకి ఎత్తుకుపోతూ ఉంది. దేవుడు పెట్టగా ఇతను మాత్రము చూడండి, చివరిగా నేను ఎంతమంది రాజులు చేయించాడంటే, ఈ తర్వాత చదవండి 130వ కీర్తనలో అక్కడ దేవుడి సంగమ రాజులు విస్తిస్తాడు. 136వ కీర్తనలో 15వ చరణం నుంచి ఫరో గెలిచాడు. అరణ్య మార్గమున అక్కడ గొప్ప రాజుల్ని 17వ చరణంలో గెలిచాడు. 18లో ప్రసిద్ధి నొందిన రాజులు గెలిచాడు. 19లో ఆమోరీల రాజుని గెలిచాడు. 20లో బాషాను రాజుని గోగుని గెలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది రాజులమ్మా? గొప్ప రాజులు, ప్రసిద్ధి నొందిన రాజులు, ఆమోరీల రాజులు, బాషాను రాజులు. ఈ రాజుల్ని గొప్పగా గెలిచి ఇక్కడ గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గొలులను బంధించుటకును. ఎవరిలో ఏమంటారు? 149వ కీర్తనలో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఘనత మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏంటి? మన మంచాల మీద స్తుతి. నీకు ఎగ్జామ్ ఉందని, నీకు కష్టాలు ఉన్నాయని, నీకు ఫైనాన్షియల్గా రేపు ఇంట్రెస్ట్ కట్టాలని, నీకు చాలా ఆర్డర్స్ ఉన్నాయని, పిల్లలు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఎన్నో రైట్ పొజిషన్స్ వస్తున్నాయని మహోన్నతుడైన దేవుడికి తెలియదా? దేవుడి ప్రతిదీ ఆయన నీ తలంపు రాకుంటే తెలిసాడు. నా మాట పుట్టముందే తెలిసే ఎదుగు నాకు అంటున్నాడు. మరి మంచం మీద ఎటువంటి శైలి కొనసాగుతుంది? మంచం మీద మన మంచము, మన పాన్పు ఎటువంటి పాన్పు? ఏసన్ గారు అంటారు, మరొక విశ్వాసం ఇంటికి వెళ్తాట, అయ్యారు ఒకసారి మంచం మీద పడుకోండి అయ్యారు అన్నారు. ఏంటి ఎంత కొంత కట్టుంది? అయ్యారు మాట్లాడదు, పడుకోండి పడుకోండి అంటే తెగ ఇబ్బంది పెడుతుంటే ఈ డౌట్ వచ్చిందాక, ఏంటి అసలు ఏంటి వయసు అర్థం అవ్వట్లేదు, ఏంటమ్మా సంగతి చెప్పు. అయ్యారు ఆ మంచం మీద ఎవరు కూర్చున్నా పడుకుని చచ్చిపోతారండి అన్నారు. అంటే నేను ఆ మంచం మీద జయోత్సాహంతో లేస్తే ఈ సమస్యలు తొలగిపోతే, లేదంటే నేను కూడా ఆ సంఖ్యలో ఒకరినైతే నీ సంతోషం అమ్మా, ఇదే రవిశక్తులు కదా. అంటే శాపము చేయవలసినటువంటి ఆ తరతరాలంతా ఏవేవో ఆ మంచం మీద జరిగాయట. ఆ మంచం భ్రష్టమైన గడ్డగా మారిపోయింది, క్రూరమైన మంచంగా మారిపోయింది. ఆ మంచం మీద అభిషేకం రావాలని ఆ సేవకుల్ని ఒత్తిడి చేస్తున్నాడు. ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు నీ లోపటే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ పైన ఉన్నాడు. అది మంచం అవనే, అది కంచం అవనే,
అది పీఠమని బల్లవని ప్రతి స్థలంలో నేను నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. అవే నిజం దేవుడు కదా. ఈ రాజుల్ని సంఖ్యలతో వారి గనులను బంధించారు. ఎంత అద్భుతం! అతి కృప దేవుడు మనందరం అనుగ్రహించి మన మంచాల మీద ఈ 5వ వచనం ప్రహర్షిస్తూ పడకల మీద ఉత్సాహ గానములో 8వ నెలలో వెళ్ళడానికి ప్రభు వాళ్ళు తీసుకోవడానికి కాక సిద్ధపడే మన పడకల మీద ఉత్సాహ గానములతో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి ధైర్యపరిచి వర్ధలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.